ఆచి చికెన్ మసాలా. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై ఘాటుగా స్పందించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుమానాలున్నాయన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో అందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందామని, అందుకు తాను సిద్దమన్నారు. ధైర్యం ఉంటే కేటీఆర్ సిద్దమా అంటూ సవాల్ విసిరారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ డ్రగ్స్ కు అడ్డాగా మారిందన్నారు. గంజాయి, కొకైన్ వాడకం పెరిగిందన్నారు. డ్రగ్స్ ని, కొకైన్ ని, గంజాయిని పెంచి తన ఫామ్ హౌస్ లో కొకైన్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భం. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో డ్రగ్స్ ని, కొకైన్ ని, గంజాయిని పెంచి పోషించి తన ఫామ్ హౌస్ లో కొకైన్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భం. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో డ్రగ్స్ ని, కొకైన్ ని, గంజాయిని పెంచి పోషించి తన ఫామ్ హౌస్ లో కొకైన్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భం. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో డ్రగ్స్ ని, కొకైన్ ని, గంజాయిని పెంచి పోషించి తన ఫామ్ హౌస్ లో కొకైన్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భం. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో డ్రగ్స్ ని, కొకైన్ ని, గంజాయిని పెంచి పోషించి తన ఫామ్ హౌస్ లో. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై ఘాటుగా స్పందించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుమానాలున్నాయన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో అందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందామని, అందుకు తాను సిద్దమన్నారు. ధైర్యం ఉంటే కేటీఆర్ సిద్దమా అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ డ్రగ్స్ కు అడ్డాగా మారిందన్నారు. గంజాయి, కొకైన్ వాడకం పెరిగిందన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఏదైతే మొయినాబాద్ డ్రగ్స్ అంశం అనేది 2 రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. అదంటే ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా అటు కేటీఆర్ కి సవాల్ విసరడం జరిగింది. ఏదైతే ఈ డ్రగ్స్ అంశాలకు సంబంధించి తమకు కేటీఆర్ పైన అనుమానాలు ఉన్నాయని, రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ కంటే ముందు కూడా ఈ ఏదైతే శాంపిల్స్ ఇవ్వాలని, పరీక్షలకు సిద్ధం కావాలనేది కూడా ఆయన సవాల్ విసినటువంటి సందర్భం మనకు కనిపించింది. ఏదైతే ప్రధానంగా తాము కూడా మీరు కూడా పరీక్షలు చేయించుకోండి, తాము కూడా పరీక్షలు చేయించుకుంటామంటూ కూడా ఆయన సవాల్ విసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో రాష్ట్రంలో కొకైన్, గంజాయి, డ్రగ్స్ అనేది చాలా గణనీయంగా పెరిగిందనేది కూడా, విచ్చలవిడిగా పెరిగిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు ఏదైతే కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ అంశం అనేది రాజకీయంగా మాత్రం పెళ్లి దుమారం రేపుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి రాజకీయ అంశాలకు సంబంధించి ఏదైతే డ్రగ్స్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దొరకడం అనేది రాజకీయంగా సంచలనంగా మారినటువంటి సందర్భం కూడా మనకు. ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. అటు మహేష్ కుమార్ గౌడ్ విసిరినటువంటి సవాళ్ళకు సంబంధించి కూడా ఆయన ఎక్స్ వేదికగా స్పందించిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్ కూడా ఒకసారి విందాం మనం. మాదక ద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయి. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరం అనేది కూడా చెప్తున్నారు. డ్రగ్స్ మరియు అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా నేను వ్యతిరేకం. మా పార్టీ బీఆర్ఎస్ డ్రగ్స్ వాడకాన్ని, చట్టవిరుద్ధ కార్యకలాపాలైనటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. డ్రగ్స్ వాడుతున్న వారు లేదా విక్రయిస్తున్న వారు రాజకీయాలతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించబడాలంటూ కూడా ఆయన ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. అయితే ఈ అంశంలో నీచమైన డ్రగ్స్ ని, కొకైన్ ని, గంజాయిని పెంచి పోషించి తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ ని, కొకైన్ ని, గంజాయిని పెంచి పోషించి తన ఫామ్ హౌస్ లో కొకైన్ డ్రగ్స్. ఈ పరీక్షలు చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనను నేను స్వాగతిస్తున్నాను. మనమే ఆదర్శంగా నిలుద్దాం. అంతేకాకుండా ప్రతి డ్రగ్స్ కేసులోకి నా పేరును లాగాలని చూస్తే చట్టపరమైనటువంటి నోటీసులు ఇస్తానని తీవ్రంగా హెచ్చరిస్తున్నానంటూ కూడా ఆయన కేటీఆర్ వ్యాఖ్యానించిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ప్రతి సవాళ్ళు అంశంతో ఈ అంశం ప్రారంభమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ విసిరినటువంటి సవాల్ ఏదైతే
రేపు అసెంబ్లీ సమావేశాల కంటే ముందు కూడా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన చేసినటువంటి సవాలును కేటీఆర్ స్వీకరిస్తున్నాను, మీరు ఇచ్చినటువంటి సూచనను తాను కూడా ఓకే అంటూ కూడా ఆయన ఏదైతే స్పందించినటువంటి తీరు కూడా చూస్తున్నామో అందరికీ ఆదర్శంగా నిలుద్దాం, మనం కూడా పరీక్షలు చేయించుకోని అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా పైలట్ రోహిత్ రెడ్డిని కూడా ఏదైతే ఈ డ్రగ్స్ సంబంధించి కూడా కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారంగా రాజకీయాలకు వేటికి సంబంధం లేకుండా చట్ట ప్రకారం శిక్షించాలంటే కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఏదైతే ఈ డ్రగ్స్ వ్యవహారం ఏదైతే మొయినాబాద్ లో జరిగినటువంటి ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అటు అధికార పక్షం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలతోటి ఏదైతే నడుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూడాలి రేపు ఈ అంశం ఎలా ఉండబోతుంది, ఎందుకంటే అసెంబ్లీ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ అంశాన్ని ఎలా అటు అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎలా ముందుకు తీసుకెళ్తాయి, ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. సందీప్, నేతలు ఉన్నారు. దీంట్లో రాజస్థాన్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సైతం ఉన్నారనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఈ కేసు ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే కేసు మాత్రం మనం చూస్తే మాత్రం చాలా ఓపెన్ గానే జరిగినట్టు వారి పేర్లను కూడా పోలీస్ శాఖ ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈగల్ టీమ్ ఎస్పీ కూడా మాట్లాడుతూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఎవరెవరు ఉన్నారు ఈ కేసుకు సంబంధించి, ఎవరెవరు పట్టుబడ్డారు అనే అంశానికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా పరీక్షలు చేయగా ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది ఎవరెవరికి నెగిటివ్ వచ్చింది అనేది పూర్తి స్థాయిలో వారు తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎంపీ ఉన్నారని, దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. ఈ రోజు ఉదయం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా చాలా స్పష్టంగా ఆధారాలతో సహా కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ వారిని కోర్టులో కూడా ఆధారపరచబోతున్నట్టు కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నటువంటి ఈ కేసు మొత్తానికి చూడాలి ఎలా ముందుకు వెళ్ళబోతుంది, రాజకీయంగా ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సందీప్, గంజాయిని పెంచి పోషించి తన ఫామ్ హౌస్ లో కొకైన్ డ్రగ్ తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భం బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో డ్రగ్స్ ని కొకైన్ ని గంజాయిని 10 ఏళ్ల హయాంలో డ్రగ్స్ ని కొకైన్ ని గంజాయిని పెంచి పోషించి తన ఫామ్ హౌస్ లో కొకైన్ డ్రగ్ తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భం బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో డ్రగ్స్ ని కొకైన్ ని గంజాయిని పెంచి పోషించి తన ఫామ్ హౌస్ లో కొకైన్ డ్రగ్ తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భం బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో డ్రగ్స్ ని కొకైన్ ని గంజాయిని పెంచి పోషించి తన ఫామ్ హౌస్ లో కొకైన్ డ్రగ్ తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భం